డిఫరెంట్ రెసిపీ అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఫ్రై అయిపోయి వేగిపోయింది అనమాట. తీసేస్తున్నా చూడండి. దీని ప్రొసీజర్ అంతా కూడా ఇప్పుడు చెప్తాను అనమాట. చూడండి, అంటే ఒక పక్కన చేతితో ఫోన్ ఉంది, ఒక పక్కన వీడియో తీస్తున్నా, ఒక పక్కనేమో ఫ్రై చేసి పక్కన పెడుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే ఇది డిఫరెంట్ రెసిపీ అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది పెసరపప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇది పెసరపప్పుని ఒక గ్లాసు పెసరపప్పు తీసుకుని బాగా ఎండలో ఎండబెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. నేను ఎండబెట్టేసి బీపిన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది బీపిన్ను కూడా నేను మరపట్టించేసి ఈ విధంగా చేశాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా వేసిన తర్వాత చేద్దామని స్లో చేశానమాట. చూడండి, ఇది ఏంటంటే ఫ్రెండ్స్ చెప్తున్నాను ఇప్పుడు. మామూలుగా ఏంటంటే ఒక గ్లాసుడు పెసరపప్పు అనమాట, పొట్లేని పొట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది తీసుకుని ఎండలో ఎండబెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. నేను ఎండబెట్టేసేసి మామూలుగా బియ్యం పిండి ఉంది కదా ఫ్రెండ్స్, అది ఇంట్లో మరబెట్టించిన పిండి ఉందన్నమాట. అదొక గ్లాసుడు ఇదొక గ్లాసు తీసేసిన ఫ్రెండ్స్. నేను వేడి నీళ్ళు పెట్టుకుని కొంచెం వీట్ చేసేసి వీటి వాటర్లో దీన్ని కలిపేసాను అనమాట. ఎలా అంటే ఫ్రెండ్స్, దీంట్లో ముందుగా ఏంటంటే కొంచెం నెయ్యి వేసాను అన్నమాట ఫ్రెండ్స్. నేను మామూలుగా కాగబెట్టే నెయ్యిని తీసేసి 2 స్పూన్లు, అంటే చిన్న స్పూన్ 2 గుంటగడ్డ టైప్లో ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. అది దాంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసాను అన్నమాట. వేసి ఆయిల్ కూడా పోసాను అనమాట. దాంట్లో సాల్ట్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా 2 కూడా వేస్తాను అనమాట ఫ్రెండ్స్. వేసేసి సరిపడా వాటర్లో కూడా నేను కలిపేసి నానబెట్టేసాను అనమాట. తడి క్లాత్ ఉంటుంది కదా, అది వేసి ఈ విధంగా నానబెట్టేసాను అనమాట. అరగంట పైనే నానబెట్టేసాను ఫ్రెండ్స్. నేను నానబెట్టేసి దాని మీద మట్టి తడి క్లాత్ కూడా పిండి వేసేసాను అనమాట. దగ్గర 2 అవర్స్ పైనే నానబెట్టాను అనమాట ఫ్రెండ్స్. నేను దాని జోలికి వెళ్ళకోకుండా పెట్టేసి ఈ ముందుగా ఏంటంటే పచ్చిమిరకాయలు, ఎల్లుల్లిపాయ, అల్లం అన్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. పట్టేసుకుని అంటే కచ్చాపిచ్చగా పట్టేసుకుని దీంట్లో కలిపేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. వేడి నీళ్ళు పోసేసి దీంట్లో కలిపేసుకుని ఈ విధంగా చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇదంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓన్లీ పెసరపిండితోనే చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది దగ్గర 3 వీక్స్ దాకా ఉంటాయి. అంటే బాగా గట్టిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అంటే ఇది ఇట్లా అంటే ఇలా క్రిస్పీగా ఉండాలన్నమాట, కాలుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా మూత రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది డిఫరెంట్ ఫ్రై అనమాట, ఐటమ్ అనమాట. పెసరపప్పుతో చేసిన అప్పడాలన్నమాట ఫ్రెండ్స్. ఇది రెసిపీ. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.